అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే కొంతమందికి దేశద్రోహులకు, ఓటు బ్యాంకు రాజకీయ నాయకులకు వాళ్లకు మింగుడు పడటం లేదు. హిందువులు ఆస్తిత్వం కూడా సంపాదించలేని వారు వారి పాలిట కూడా లేదు. మరి హిందువుల ఆస్తిత్వం సహించలేని వారు ఒక పెను తుఫాను లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక దమ్మున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడే ఉండాలి. రాష్ట్ర ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఈరోజు ఏది ఏమైనా పాకిస్తాన్ పహల్గాం దాడికి 30 మంది చనిపోయినా కానీ ఈ ప్రతిపక్షం లేని నాయకులు ఏ ఒక్కళ్ళైనా కానీ నోరు మెదపటం లేదు. మరి నోరు మెదపటం లేదంటే వాళ్ళకి అధికారం కావాలి. అధికారం లేకపోతే కుదరదు. వాళ్ళు సంపాదించుకోవాలి. అంతేగాని రాష్ట్ర ప్రజల కోసం, ఈ చనిపోయిన వాళ్ళ కోసం ఏ రోజైనా ఎప్పుడైనా కానీ మాట్లాడగలిగారా? ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలైనా కొంతమంది డిప్యూటీ సీఎంలు కూడా పనిచేశారు. వాళ్ళకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పదవులు కావాలి, వాళ్ళు సంపాదించుకోవాలి. ఊరక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అంతమంది సరిపోయినా కానీ వాళ్ళకి రాజకీయాల గురించి, పదవుల గురించి, అధికారం కావాలనే దాని గురించే కానీ ఇంతమంది సరిపోయినా కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అన్న నాయకుడు, ఏ ఒక్క నాయకుడైనా ఈ వైసీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే పట్టించుకోవటం లేదు. ప్రతిపక్షం లేని వాళ్ళకి ఏంటి, మాకు అధికారం కావాలి, అధికారం ఉంటే మాట్లాడగలుగుతాం, వాళ్ళతో నాకేం సంబంధం, మాకేం సంబంధం, ఎంతమంది పోతే మాకేమి, మాకు అధికారం కావాలి, అధికారం కావాలి, మీకు సంపాదించుకోవాలి, మాకు పదవులు కావాలి, పదవులు అనుభవించాలి అన్న నాయకుడు, ఇటువంటి నాయకులు ఉంటారు. వాళ్ళు ఏమైనా మన రాష్ట్రానికి అవసరమా? ఒకసారి చెప్పండి. 28 మంది సరిపోయినా కానీ వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఈ ఓట్ల కోసం గాల వేసే వాళ్ళే కానీ ఈ చనిపోయిన వాళ్ళ కోసం కానీ ఈ రాష్ట్ర పరిస్థితి కానీ అవసరం లేదు. ఏది ఏమంటే వాళ్ళకు మేము డబ్బులు ఇస్తున్నాము, డబ్బులు ఇస్తే అధికారంలోకి వస్తాము, మేము మంచి చేస్తున్నాము, మేము మంచి, అదే మా మంచి, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అని అంటారు. కొంతమంది అదే పేటీఎంగాలు కూడా అదే, మాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము వేస్తున్నాం, లేకపోతే బూతుల దగ్గరికి రాము, మేము మాకు అధికారం కావాలి, ఏది ఏమైనా మాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము వస్తున్నాం, మాకేం అవసరము, సాటుమాటుకు పారిపోతాము. ఎవరైనా ఏదైనా ఇప్పుడు యుద్ధానికి పోవాలంటే పలానా మనిషి పంపాను, ఏ మనిషిని పంపి ఆ మనిషి మాత్రం రాడు, పారిపోయే స్థితిలో ఉండేవాళ్ళు. నిజంగానే పారిపోయే స్థితిలో కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా పారుకొని పోయే వాళ్ళు ఉంటారే కానీ ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవడు ఏదైనా చెప్పిన నాయకుడు అతని మీద నెడతారే కానీ వీళ్ళు మాత్రం రారు. వీళ్ళెంతో వాళ్ళెంతో వీళ్ళంతే. ఏంటంటే అధికారం కావాలి, డబ్బు కావాలి, వెంబడి పడాలి, చెప్పిన వాడి మీదకి నెట్టాలి, వాడినే ముందుకు నెట్టాలి, ఆ మనిషి మీదకే పోవాలి అన్న పరిస్థితిగా మన రాజకీయ నాయకులైనా ఈ రాష్ట్ర ప్రజలు కొంతమంది డబ్బు కోసం కక్కుర్తి పడుతూ ఒక జలగసామితి మనుషులు కతుక్కొని ఆశపడే వాళ్ళు, జనాలు కూడా కొంతమంది అలాగే ఉన్నారు. ఒక్కసారి తెలుసుకోండి, ఇది ఏమన్నా సాధ్యమేనా, సహజమేనా? అంటే వాళ్ళు మాత్రం రారుగా, చెప్పిన వాళ్ళని మాత్రం మీరు పంపించండి, మీరు పంపించండి, మా కుటుంబాలు పోతాయి, మేము బాగుపడాలి, ఎవరు ఏమైనా పోయినా పర్వాలేదు అని ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతో వాళ్ళు కూడా అదే ప్రకారంగా ఉన్నారు. అది సహజమేనా? ఓట్లు కావాలి, రాష్ట్ర ప్రజలు అవసరం లేదు. పదవులు కావాలి, రాష్ట్ర ప్రజలు అవసరం లేదు. అధికారం కావాలి, రాష్ట్రం అభివృద్ధి అవసరం లేదు అనే పరిస్థితిలో ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది సహజమేనా? ఏది ఏమైనా ఏ ఒక్కళ్ళైనా కానీ
పహల్గాం గురించి ఎవరైనా మాట ఎత్తి మాట్లాడిన నాయకులు లేనే లేరు. ఈ ప్రతిపక్షం లేని పార్టీ వాళ్ళైనా, ప్రతిపక్షం ఉన్న వాళ్ళైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలియజేస్తూ, ఇది ఎంతవరకు సబాబు ఏ సబాబు ఏది ఏమైనా కానీ వాళ్ళకి పదవులు కావాలి, కానీ ఈ మాత్రం పట్టవు, ఈ మాత్రం కుదరవు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి ఏది ఏమైనా ఈ నాయకులే పట్టించుకోవాలి, రాష్ట్రం గురించి దేశం గురించి అని తెలియజేస్తూ, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక పెను తుఫాన్ లాంటి వాడు, మంచి వ్యక్తి. మాకు ఓట్లు వెయ్యని వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తాము, అన్నీ సఫలం చేస్తాము, అన్నీ అభివృద్ధి చేస్తాము, అందరితో కలిసిమెలిసి ఉంటాము అన్న ఈ మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అలాగే ఉండాలి, అలాగే చేయాలి. వీళ్ళు వేయలేదు ఓట్లు వాళ్ళ అవసరం లేదు, వాళ్ళు వేయలేదు ఓట్లు వాళ్ళ అవసరం లేదు అని వాళ్ళలాగా చెప్పకుండా సహాయం చేసేవాడే మహానాయకుడు, రాజకీయాల్లో ముందుకు రాగలుగుతాడు అని తెలియజేస్తూ, ఈ మనిషి 10 కాలాలు చల్లగా ఉండాలి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు.